రాష్ట్ర బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి పెద్దకోట్ల చంద్రమోహన్ రెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ యువమోర్చా విభాగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి వైకాపాలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. మనందరి అదృష్టం. ఎందుకంటే మన ఇంటి దగ్గరికి వచ్చి నీకేమి సమస్యలు ఉన్నాయి, మీ ఊరికి ఏమి సమస్యలు ఉన్నాయి, మీకు ప్రాబ్లం వచ్చినది ఏంటి, అప్పటికప్పుడు మన ఇంటిలో మన ఊర్లో ఉన్నటువంటి వ్యక్తిగా అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తిని మనకు జగనన్న ఇవ్వడం అనేది మనకు చాలా అదృష్టం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మూడే విషయాలు చెప్తాను. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకు మీరు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారని. జగన్మోహన్ రెడ్డి గారు 2009 ఎప్పుడైతే ఎలక్షన్ ఫస్ట్ డిఫీట్ అయిన తర్వాత 2014లో దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రామానికి 50 కుటుంబాలకు వాలంటరీ వ్యవస్థను తీసుకొని వస్తానంటే చాలా మంది విద్యావంతులు కూడా అంత అవసరం ఉంటుందా, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ అవసరమా, ఏంది ఒక ఊర్లో సచివాలయం అవసరమా, అంతమంది ఉద్యోగస్తులు అవసరమా అని ఆలోచన చేశారు. అంటే మేధావులు కూడా ఆలోచన చేశారు. కానీ ఈరోజు వాలంటరీ వ్యవస్థ లేకుండా రాష్ట్రం ముందుకు పోగలదా? సచివాలయం అనేది లేకుండా రాష్ట్రం ముందుకు పోగలదా? ఎన్ని సర్వీసెస్లు ఇస్తున్నారు, ఎంత ట్రాన్స్పరెంట్. పెదకోట్లకు సంబంధించి చంద్రమోహన్ రెడ్డి, మొహమ్మద్ రఫీ, పెదకోట్ల నరేంద్ర రెడ్డి, పెదకోట్ల నరసింహారెడ్డి, సుధాకర్ రెడ్డి, మండలంలో కొత్తగా జాయిన్ అయినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు. మీకు తెలుసు, 5 సంవత్సరాల కిందట నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం, స్టేట్ వైడ్ కమిటీ మెంబర్గా వర్క్ చేయడం, దాదాపు 28 కమిటీలలో నేను చాలా భారతీయ జనతా పార్టీ కమిటీస్లో వర్క్ చేశాను. దాని తర్వాత గత 4.5 సంవత్సరం నుంచి చూసుకుంటే భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యంగా గ్రాఫ్ చాలా తగ్గుతూ వస్తుంది. వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈరోజు 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత 2019లో 10 జన్పథ్లో రాహుల్ గాంధీ గారిని కలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈరోజు తెలుగుదేశము బీజేపీ అని చెప్పి పొత్తు పెట్టుకోవడం అనేది ఎంతవరకు సబబో అది ఏపీ భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాలి. అందుకే ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి సమక్షంలో ధర్మవరం నియోజకవర్గంలో ఈరోజు నుంచి వైఎస్ఆర్సీపీలో సేవలు అందించడానికి మొత్తం మా మిత్ర బృందము మరియు ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నా శ్రేయోభిలాషులందరూ జాయిన్ అయ్యారు. మనకందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ఎందుకంటున్నానంటే నేనేదో ఇది వర్డ్ బాగుందని వాడట్లేదు. లాజికల్గా తీసుకుంటే గడప గడపకు అనే ప్రోగ్రాము మనకు 5 సంవత్సరాల ముందు వచ్చింది, కానీ 15 సంవత్సరాల కిందటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గడప గడపకు వెళ్ళి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి కానీ పల్లెటూర్లలో ఇంటింటికి వెళ్ళి మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, డెవలప్మెంట్ ఎక్కడ, సమస్యలు ఎక్కడ ఉన్నాయని కనుక్కున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు ఈ గత 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేశారు. అవి చెప్పుకుంటూ పోతే మనకు 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. ముచ్చుకు 3 చెప్తాను నేను. ఒకటి, ఆర్టీసీ సంస్థ అనేది ప్రైవేట్. ఇంతకుముందు 1,15,000 మంది ఎంప్లాయీస్ని వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ 1 ఇయర్లోనే కంప్లీట్గా గవర్నమెంట్ లేకి, అంటే ఎక్కడే అలిగేషన్స్ లేకుండా, సమస్యలు లేకుండా మెర్జ్ చేయడం జరిగింది. 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇంతకుముందు ఈరోజు 25-26 జిల్లాలు చేయడం అనేది ఎక్కడ ఏ విధమైనటువంటి అన్సాటిస్ఫాక్షన్ లేకుండా ప్రజలకు
జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క షాట్తో క్లియర్ చేశారు. అది ఒక వ్యక్తి యొక్క అడ్మినిస్ట్రేషన్కు మనకు ఒక వ్యక్తి యొక్క అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ తెలుస్తుంది. 2 లక్షల పైచులకు సచివాలయ ఉద్యోగస్తులను ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది, ఇంతకుముందు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియమిస్తారంటే చాలామంది ఎడ్యుకేషనలిస్ట్ కానీ మేధావులు కానీ అసలు అంత అవసరం ఉంటుంది అనుకున్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ లేకుండా ఏ పని జరగనటువంటి పరిస్థితి, అంటే అంత గ్యాప్ ఉండేది ఇంతకుముందు. అది ముందుగా ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి. ఐడెంటిఫై చేయడం, ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం, వాటిని సకాలంలో తీసుకెళ్ళడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ఏదైనా విమర్శించాలంటే ఒక పథకం గురించి మాట్లాడాల్సిందే తప్ప పథకం అందరికీ వస్తుంది. ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఈ పథకంకి ఎలిజిబిలిటీ అయితే అందరికీ వస్తుంది. మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఈరోజు పథకాలు అందుకుంటున్నారో వాళ్ళు స్వయం ప్రతిపత్తి అంటే ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళ చేతిలో వాళ్ళ ప్రభుత్వం అంటే యాజ్ పర్ రూల్ వాళ్ళకు రావాల్సినటువంటి పథకాలు వాళ్ళ చేతికి వస్తున్నాయి. ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, ఎవరి లాబింగ్ అవసరం లేదు, ఎవరు పెట్టుబడి దానికి ఏదైనా లంచాలు ఇటువంటి ఏవీ లేకుండా దీన్ని మనకు మామూలుగా మన 45 నుంచి 50 సంవత్సరాల కిందటి నుంచి ఎవరు ఇంప్లిమెంట్ చేయనటువంటి ఇటువంటి కాన్సెప్ట్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో 2024 ఏప్రిల్లో జరగబోయేటువంటి ఎలక్షన్లో తప్పకుండా 175కు 175 సీట్లు, 25 ఎంపీలకు 25 ఎంపీలు సాధించి ప్రతిపక్షాలకు ఏమాత్రమూ ఆప్షన్స్ లేకుండా, ఇక్కడ ప్రతిపక్షాలు వాళ్ళకి అవకాశమే లేదు యాక్చువల్గా పోటీ చేసేకి. ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని చెప్పి. ఎందుకంటే సంక్షేమం అనేటువంటి దాన్ని స్ట్రీమ్ లైనట్ చేసినటువంటి ఏకైక సీఎం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి. ఏదైనా ఒక పథకం ఉందంటే పథకాన్ని విమర్శించుకోవాలి, అంతేగాని ఈ పథకం మీకు రాలేదు, ఈ పథకం మీకు వస్తుంది అని ఎవరు అనేక ఆప్షన్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయి. సో ఇందుమూలంగా మనకు ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు లాంటి ఎమ్మెల్యే ఉండడం అనేది మన అదృష్టము. కాబోయే ఎమ్మెల్యే మరియు ఎలాగైతే మనకు ఎమ్మెల్యేకి మనకు బ్రాండ్ అంబాసిడర్గా కేతిరెడ్డి గారు ఉన్నారో, రాబోయే కాలంలో మినిస్టర్ పదవి కూడా అనుభవించి దాంట్లో బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారని చెప్పి మేము కోరుకుంటున్నాము. తప్పకుండా వైఎస్ఆర్సీపీకి